ఆధ్యాత్మిక స్నేహ వృక్షణున్న అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము. మరుసటి ఏట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యంలో శూరులైన వారిని సమకూర్చి అమోనీయుల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతం చేసెను. దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకొనెను. దాని ఎత్తు 2 మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను. దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణంలో నుండి తీసుకుని పోయెను. దాని యందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుప దండెలతో చీరించెను, కొందరిని గొడ్డలతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికినీ చేసెను. అంతట దావీదును జనులందరినూ యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అటు తర్వాత గేజేరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీల సంతతివాడగు సిప్పయి అను నొకని హతం చేసెను. అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. మరియు మరలా ఫిలిష్తీయులతో యుద్ధం జరగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని ఈటె నేతగాని దోనె అంత పెద్దది. మరలా గాతులో యుద్ధం జరిగెను. మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండెను. వానికి చేతికి కాలికి 6 చొప్పున 24 వ్రేళ్లుండెను. వాడు రెఫాయీల సంతతివాడు. వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అని చంపెను. గాతులోనున్న రెఫాయీల సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.